నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మధు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో కేవలం లిక్కర్ స్కామ్ మాత్రమే కాదు, ఎన్నో అవినీతిలు జరిగినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి దీని కారణంగా చూస్తే వచ్చే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన మార్పులు జరగబోతున్నాయా? మరి వైసీపీలో ముఖ్య నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నారా అని కొన్ని కీలక వార్తలు అయితే వెలువడుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుందనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ అవినీతుల కారణంగా జైలుకి వెళ్ళబోతున్నారేమో అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందంటారు? అంటే మీకు ఇక్కడ ఎలా తీసుకోవాలంటే, ఇంతకాలం బీజేపీ పూర్తిగా కూటమితో మమేకమై ఉందా లేదా అనే ఒక సందిగ్ధం ఉంది. సో ఇవాళ మాధవ్ మాట్లాడిన మాటలతోటి దానికి ఒక క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే గతంలో సోము వీర్రాజు పూర్తిగా జగన్కి సపోర్టివ్గా ఉండేవాడు ఆయన. కానీ ఇవాళ మాధవ్ మాటలతోటి పర్వాలేదు, ఇప్పుడు బీజేపీ కూటమితోటే ఉంది అంటే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని నెగిటివ్గానే చూస్తున్నారు అనే ఒక మాటకి కొంచెం తావిచ్చింది ఈయన మాటలు. అవునా? అంటే కొద్దిగా మీరు ఓకే పర్వాలేదు, ఇప్పుడు ఈ కేసులు మూవ్ అవుతున్నాయి, ఎవరికి వాళ్ళ పని సజావుగా చేస్తున్నారు, ఒక లిక్కర్ స్కామే కాదు మిగతా విచారణలు కూడా కొనసాగుతున్నాయి. మొన్న ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళాలి, మళ్ళీ నిన్న మిథున్ రెడ్డికి నోటీసులు వెళ్ళాయి. సో ఇది ఒక పక్క జరుగుతోంది. అయితే ఇప్పుడు నితిన్ నబీన్ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీజేపీకి ఆయన 2 సెట్లు ఇవి వేశారు, ఆయన ఏమంటారు నామినేషన్లు. సో ఆ సందర్భంగా వారు మాట్లాడటం జరిగింది. బీహార్కి చెందిన వ్యక్తి అతను, అందులో చాలా పిన్న వయసు కూడా ఆయన. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. బీజేపీలో ఉండే ఒక గొప్పతనం ఏంటంటే, బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధాంతపరంగా వెళ్తుంది. ఇక్కడ వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా మీరు ఎవరు కూడా ఇప్పుడు మిమ్మల్ని కాదని వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు మాట్లాడరు. అంటే వాళ్ళు అక్కడ పదవుల కోసం పని చేయరు, ఎవరి పని వాళ్ళు నిబద్ధతతో చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరిని ఎప్పుడు ఏ పదవి వరిస్తుంది, ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ఎప్పుడు గవర్నర్ అవుతారు, ఎవరు ఎప్పుడు అధ్యక్షులు అవుతారు, ఎవరు ఊహించలేరు. ఇప్పుడు మీకు ఇవాళ ఒక ఉదాహరణకి చెప్తాను నేను. మోదీ తర్వాత యోగి ఆదిత్యనాథ్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ కాకపోవచ్చు. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరైతే ఉన్నారో ఆయనైనా మీరు ఆశ్చర్యపోకర్లా. అంటే చెప్తున్నా మీకు, ఎందుకంటే మొన్న ముంబై మున్సిపల్ ఎన్నికలు మనం చూసాం. మొట్టమొదటిసారి బీజేపీ కేతనం ఎగరేసింది. అది అంటే నేననేది వ్యక్తులు కాదు, ఇక్కడ పనితీరు ముఖ్యం అక్కడ, అంతవరకే చెప్తున్నా. అందుకని ఇవాళ మాధవ్ మాట్లాడిన మాటలు తీసుకుంటే మనం అంటే ఏదైనా కూడా సాధ్యం అక్కడ. అయితే జగన్ని అరెస్ట్ చేస్తారా చేయరా అనే సందేహం అందరిలో ఉంది. సో ఇవాళ ఆయన మాట్లాడిన మాటల్లో త్వరలో సంచలనాలు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో అన్నారు. మామూలుగా అయితే సంచలనాలు అంటే అధికార మార్పిడి జరగడం ఏదో జరుగుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే సాలిడ్గా ఉన్నాయి అందరికీ సీట్లు. అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఏ సమస్య లేదు. బీజేపీ అంటారా వీళ్ళతోటి కలిసి ఉంది, అంటే వాళ్ళ అవసరం కొద్దీ ఉంది చెప్పాలంటే. అంటే పవన్ కళ్యాణ్ వల్ల, పవన్ కళ్యాణ్ కోసం లేదు, వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలిశారు. ఏది ఏమైనా కూడా ఇవాళ తెలుగుదేశం కావచ్చు, లేదు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎటువంటి అధికార మార్పిడి కానీ లేదు, అసలు మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మరో 15 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని మనకి పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగింది. సో ఏ రకంగా చూసుకున్నా ఇవాళ సౌత్లో బీజేపీ అడుగు పెట్టాలి అంటే ఏదో ఒక పార్టీ అండ కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఎంత బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు ఉండాలని, వీళ్ళకి ఎవరో ఒకరు అండ లేకపోతే బీజేపీ ఇక్కడ పాగా వేయలేదు. ఇప్పుడు మీకు ఒకవేళ తెలంగాణ మీరు తీసుకున్నారనుకోండి ఉదాహరణకి, తెలంగాణలో బీజేపీ పుంజుకోవాలంటే మీకు తెలుసు మొన్న గత లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు 8 సీట్లు ఎందుకు తెచ్చుకున్నారు? బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసింది కాబట్టి ఇండైరెక్ట్గా. బీఆర్ఎస్ అసలు అక్కడ పోటీ చేయలేదు, అందుకని 8 వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మీకు సమీకరణాలు ఎందుకు మారుతాయంటే రానున్న ఎన్నికల్లో మారుతాయి ఖచ్చితంగా, 28 నాటికి మారాలి. అప్పుడు బీఆర్ఎస్
ఎక్కువ శాతం సీట్లు బీజేపీకి ఇచ్చి తక్కువ సీట్లు తను తీసుకుని బీజేపీకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటించినా మీరు ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్కి ఉనికి లేదు. ఇవాళ బీఆర్ఎస్ అందరూ కూడా బీఆర్ఎస్లో అవినీతిలో కూరుకుపోయారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుని విచారిస్తున్నారు. ఇది ఊహించని పరిణామం. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ మీద కేసులు ఉన్నాయి, కేటీఆర్ మీద ఉన్నాయి. కాళేశ్వరం ఒక పక్క చాలా అది ఏంటంటారు మెడకి చుట్టుకున్న వ్యవహారం. ఇన్నింటి మధ్య ఈ చిక్కుముళ్ళ మధ్య ఆల్రెడీ కవిత కోసం బీఆర్ఎస్ బీజేపీకి తలొగ్గింది అనేది అందరూ చెప్పుకుంటున్న విషయం. సో ఫ్యూచర్లో అంటే నేను అంటున్నది ఏంటంటే ఒక సిద్ధాంతపరంగా మీరు లేనప్పుడు మనం అహంకారంతో పాలన చేస్తే ఒక బీఆర్ఎస్ లాగా ఒక జగన్మోహన్ రెడ్డి లాగా పార్టీలు ఉంటాయి. అలా కాకుండా నిబద్ధతతోటి పార్టీ ముఖ్యం, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం, పార్టీ ఉనికి ముఖ్యం అనుకుంటే ఒక బీజేపీ లాగా ఒక తెలుగుదేశం లాగా పార్టీలు ముందుకెళ్తాయి. అంటే ఇక్కడ వ్యక్తుల కంటే కూడా ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన చాతుర్యం దాని ముందు ఎవరు కూడా పనికిరారు. అంటే పార్టీని నిలబెట్టుకోవాలి. ఈరోజు నన్ను లక్ష్మీపార్వతి మాట్లాడుతోంది, తిడుతోంది, శాపనార్థాలు పెడుతోంది, లోకేష్ని కావచ్చు, చంద్రబాబు నాయుడిని కావచ్చు. అసలు లక్ష్మీపార్వతికి మాట్లాడే అర్హత ఉందండి? లక్ష్మీపార్వతి ఎవరు అసలు ఆఫ్టర్ ఆల్? కానీ ఒక్క విషయంలో నేను ఆవిడని మెచ్చుకుంటా, ఆవిడకి మంచి విద్వత్ ఉంది. ఆవిడ అసలు ఏం చేసి ఉండాలి? ఈ పనికి మాలిన ఈ జగన్ పార్టీతో కలవకుండా, సరే భర్త పోయారు, జరిగింది జరిగిపోయింది, నేను ఇంక రాజకీయంగా నేనేమి కలగజేసుకోను, మంచిగా పుస్తకాలు రాసుకుని మంచిగా చదువుకుని 10 మందికి పనికొచ్చే పని చేసి ఆవిడ మంచి విద్వత్తు ఉన్న ఆవిడ, మంచి విద్వాంసరాలు అయి ఉండేది ఆవిడ. హరికథల్లో కూడా నిష్ణాతురాలుగా ఆవిడ ఇంకా ఉండుంటే అంటే లక్ష్మీపార్వతి అంటే ఒక నెగిటివ్ రాకుండా ఒక పాజిటివ్ వచ్చేది. అంటే మనకి మనమే చెడు ఎట్లా చేసుకుంటాము చూడండి. ఏనుగు తన నెత్తి మీద స్నానం చేశాక మళ్ళీ తనే మట్టి వేసుకుంటుంది, అట్లా ఉంది ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు లక్ష్మీపార్వతి తీసుకున్న నిర్ణయం తెలుసుకుని చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఉండకపోతే ఇవాళ తెలుగుదేశం ఉండేది కాదు. కాబట్టి బీజేపీ కూడా అంతే. బీజేపీలో ఇవాళ అతను అధ్యక్షుడు అవుతున్నాడు చిన్న వయసులో, అంటే అది బీజేపీ గొప్పతనం. అంటే బీజేపీలో ఎవడు కూడా పదవులు ఆశించడు, పని చేయటానికి సిద్ధంగా ఉంటారు. నిజానికైతే మాధవ్ గారు చాలా తక్కువ మాట్లాడతారు మేడం. చాలా సందర్భాల్లో మాట్లాడడం కూడా మనం చూడలేదు కూడా. అయితే ఈయన మాట్లాడక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించే ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఇదే మ్యాటర్ హైలైట్గా నిలుస్తుంది. అంటే ఆయన ఎన్నో విషయాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ప్రస్తావించవచ్చు. కానీ ఆయన మెయిన్ పాయింట్ దీన్ని తీసుకుంటారు. అంటే దీని వెనక ఏదైనా నడుస్తుందంటారా? అంటే పార్టీ అధిష్టానం ఏమైనా చెప్పుండొచ్చు. ఇప్పుడు జస్ట్ లైక్ దట్ ఆయన మాట్లాడరు కదా, అన్లెస్ అంటిల్ మీకు పైనుంచి ఏమైనా సంకేతాలు వస్తాయి తప్ప వచ్చి ఉండొచ్చు, నువ్వు ఓపెన్ అప్ అవ్వని చెప్పి ఉండొచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే కొంచెం పాజిటివ్ వైబ్ బీజేపీకి. ఓకే, బీజేపీ జగన్తో కలిసి లేదు, వాళ్ళు కూటమితోటే ఉన్నారు అనే ఒక విషయాన్ని ప్రజలకు వివరించడానికి ప్రయత్నించారా? అంతే. ఏదేమైనా సరే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాధవ్ ప్రస్తావించిన ఈ మాటలు అయితే ఇప్పుడు కీలకంగా మారాయి. మరి త్వరలోనే నిజంగానే ఆయన మాట ప్రకారమే ఏమన్నా సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.